జగ్గారెడ్డికి రాజకీయ పరంగా ఎంతమంది దోస్తులు అంతమంది దుష్మన్లు కూడా ఉంటారు. కొంతమంది అంటే మొత్తం లేకున్నా ఎక్కువ మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నా ఏదో కొద్ది మంది అయితే దుష్మన్లు అయితే ఉంటారు జగ్గారెడ్డికి. అట్లా దుష్మన్లు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? పేరు చెప్పకుండా కానీ ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు మిమ్మల్ని ఏమైనా నిలువరించడానికి అట్లా ఏమన్నా? నేను ఏమంటున్నా అంటే ఏ వ్యవస్థలైనా సరే, రాజకీయం కానీ, బిజినెస్ కానీ, ఫ్యామిలీ కానీ, అన్నదమ్ములు కానీ, ఏడైనా ఉంటుంది ఈ పంచాయతీ. ఏది? దుష్మన్, ప్రేమ, దుష్మన్లు, ఈ రెండు ఉంటాయి. ప్రేమ ఒక అందుకు పనిచేస్తుంది, దుష్మన్ కూడా ఒక అందుకు పనిచేస్తుంది. దుష్మన్ వల్ల మనం ఎప్పుడు యాక్టివ్ ఉంటాం, ఇటు యాక్టివ్ ఉంటాం, అటు ప్రేమలో వాళ్ళతో హ్యాపీగా ఉంటాం. ఇటు దుష్మన్ అలర్ట్ చేస్తుంటాడు మనల్ని. ఏ క్షేత్రంలో అయినా ఈ రెండు ఉంటాయి. ఇది లేని ఏ చరిత్ర లేదు, పురాణం లేదు, రాజరికం లేదు, రాజకీయాలు లేవు. అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటేనే మనిషి. ఓకే, కాబట్టి నేను ఎప్పుడు అలర్ట్గానే ఉంటాను. ఓకే, జగ్గారెడ్డి ఎప్పుడు కనిపించినా కానీ ఓ 2-3 రంగుల టీషర్ట్లలో కనిపిస్తుంటాడు. ఇప్పుడు గ్రీన్ ఉంది, నిన్న పింక్, లేకపోతే అంతకుముందుకు ఏదో ఆరెంజ్, సమ్ ఏదో జాజ్ కలరు, ఒక 2-3 టీషర్ట్లే కనిపిస్తుంటాయి. ఎందుకు అట్లా టీషర్ట్లకు? మళ్ళీ ఏం లేదు, కొంత కంఫర్ట్గా ఉంటుందని టీషర్ట్లు వేస్తున్నా. కొంత కంఫర్ట్ ఉంటుంది, కొంత కంఫర్టే, అంతే, రిలాక్స్ అంతే, వేరేది ఏం లేదు. గుండీలు పెట్టుకునేది ఇబ్బంది ఉండదు, ఇబ్బంది ఉండి ఏముండదు, మామూలుగా ఇట్లా కంఫర్ట్ ఉంటుంది కాబట్టి అంతే. ఇది 4 ఏళ్ళ నుంచి, ఎప్పుడంటే కరోనా నుంచి స్టార్ట్ చేశాను నేను ఇది. ఓకే, కొంచెం లైఫ్ స్టైల్లోకి వస్తున్నా. జగ్గారెడ్డి లైఫ్ స్టైల్ తెలుసుకోవాలని చాలా మంది కూడా ఉంటుంది ఇంట్రెస్ట్. ఎక్కువ మీరు పొలిటికల్ కామెంట్ చేస్తుంటారు, ఎక్కువ పొలిటికల్గా యాక్టివ్ ఉంటారు కాబట్టి జగ్గారెడ్డి ఏం తింటాడు, ఎన్ని గంటలకు వండుకుంటాడు, ఏం చేస్తాడు, జగ్గారెడ్డికి ఏమి ఇష్టం, అసలు జగ్గారెడ్డి సినిమాలు చూస్తాడా, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. మీరు ఏమన్నా దాని గురించి షేర్ చేసుకుంటే వేసుకుంటారు. నిజంగా ఏం తింటారు, జగ్గారెడ్డికి ఏమి ఇష్టం? నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్, ప్యూర్ నాన్ వెజిటేరియన్. నేను జనరల్గా ఏంటంటే ఒక చెయ్యి వంట తిన. ఈరోజు లంచ్ ఒకరికి చెప్తా, మా సంగతి ఎట్లా, డిన్నర్కి ఒకరికి చెప్తా, రేపు లంచ్కి ఒకరికి చెప్తా, డిన్నర్కి ఒకరికి చెప్తా. ఒకరు చేయి వంట అంటే మా వాళ్ళకి, మా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, లేకపోతే మా ఇంటి దగ్గర ఇంట్లో మహేందర్ అని ఉంటాడు, లేకపోతే మా మిస్సెస్ వాళ్ళ బంధువులు ఉంటారు. ఇట్లా రోజుకో ఒకరోజు ఆ ఇంటికాడ, ఒకరోజు ఈ ఇంటికాడ, ఒకరోజు ఆ ఇంటికాడ వంట చేసి తీసుకురామని చెప్తా. నాకు అది ఆ టైపు భోజనం ఎక్కువ చేస్తాను నేను. ఓకే, సినిమాలు ఏమన్నా చూస్తారా జగ్గారెడ్డి? సినిమాలు బాగా చూస్తా. లేటెస్ట్గా చూసిన సినిమాలు ఏవి? నేను యాక్చువల్గా పౌరాణిక సినిమాలు ఎక్కువ చూస్తా. లేటెస్ట్ చూడలేదా? పుష్ప, సలార్, ఇవన్నీ అంత అవి పెద్ద చూడా. నేను ఇప్పుడు కూడా సినిమాలు కూడా తగ్గింది. నేను ఎక్కువ పౌరాణికం చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కుతాను. పౌరాణిక సినిమాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగా ఇస్తుంటాయి. శ్రీకృష్ణ తులాభారము, దానవీర శూరకర్ణ, ఈ కురుక్షేత్రము, లేకపోతే పాండవుల వనవాసము, నర్తనశాల విన్నారా, జమున, శ్రీకృష్ణ అయితే నేను అనుకుంటా 100 సార్లు చూసి ఉంటాను ఆ సినిమాని. అంటే ఆ పౌరాణిక సినిమాలు, శ్రీకృష్ణుని పాత్రలు ఎన్టీ రామారావు కానీ, దుర్యోధనుడి పాత్రలు ఎన్టీ రామారావు కానీ ఆయన ఎస్వి రంగారావు టాప్, కానీ కొంత డైలాగు అదంతా ఎన్టీ రామారావు కాదు, ఎస్వి రంగారావు, టాప్ ఎన్టీ రామారావు అండ్ ఎస్వి రంగారావు. పౌరాణిక సినిమాలు వాళ్ళకి బాగా చూస్తా. నేను టీవీలో ఎక్కువ చూస్తా. ఇప్పుడు సపోజ్ నేను ఢిల్లీకి పోతున్నాను అనుకో, ఢిల్లీకి పోతే దాంట్లో తెప్పించుకుంటా. నర్తనశాల ఎన్టీ రామారావుది, శ్రీకృష్ణ తులాభారం ఎన్టీ రామారావు జమునది, దానవీర శూరకర్ణ, ఈ 3 సినిమాలు చూస్తా. పోయేటప్పుడు చూస్తా, వచ్చేటప్పుడు చూస్తా. ఈ కామెడీలు అవి ఎప్పుడన్నా చూస్తా. కానీ కొంత దాంట్లో మెటీరియల్ కూడా ఉంటుంది, మజా కూడా ఉంటుంది, వాళ్ళ యాక్షను లేకపోతే డైలాగ్స్, అది కూడా పెద్ద రాజకీయమే కదా అదంతా, సిస్టమ్ అంతా. నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అది. సినిమాలు బాగా అవి చూస్తా. ఇప్పుడు ఈ మధ్యలో ఇక పోయింది ఇంట్రెస్ట్. ఇవన్నీ సరే, ఓకే, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, యాక్టర్స్ చేస్తున్నారు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి ఫ్యాన్స్. ఇప్పుడున్న జనరేషన్ ఒక్కొక్క హీరోకి 100,000 లక్షల ఫ్యాన్స్ ఉంటారు. కానీ వాళ్ళు ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ ఏదన్నా కొంత బెటర్ ఏదంటే అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ సినిమాలు అండ్ శోభన్ బాబు సినిమాలు. ఇక నేనైతే ఆ తరం నుంచి ఆ తరం అంటే కొంత మనం బ్యాక్ పోతే, కానీ ఎంతున్నా ఆ ఎన్టీ రామారావు సినిమాలో తీసుకున్నంత మజా నేను ఈ సినిమా తీసుకోలేను. ఇప్పుడు వీళ్ళు మన చాలామంది వీళ్ళు డాన్సులు చేస్తారు,
కానీ ఎన్టీ రామారావు సినిమా పాట డ్యాన్స్ బాగా ఇష్టపడతాను నేను. డైలాగ్స్ కానీ పాటలు కానీ బాగా ఇష్టపడతా, ఎంజాయ్ చేస్తా. కానీ సినిమాలు నేను బాగానే చూస్తాను. ఇవి కూడా ఈ మధ్యలో తగ్గిపోయింది. ఇవి మనమున్న ఈ ప్రపంచంలో, ఈ ట్రస్ట్ ప్రపంచంలో అది పోయింది. కానీ థియేటర్లో పోతుంటే నేను ఆ రోజులలో నేను ఆర్టీసీ ఎక్స్ రోడ్లో మార్నింగ్ షో చూస్తుంటే, మార్నింగ్ షో అన్న మ్యాట్ని చూస్తుంటే, ఫస్ట్ షో చూస్తుంటే, సెకండ్ షో 4 షోలు చూస్తుంటే మా ఫ్రెండ్స్ తోటి. దేవి 70mm, సుదర్శన్ల, సంధ్యల, ఆర్టీసీ కార్సులు ఉన్న థియేటర్లన్నీ ఇక ఇండ్లకించి దాంట్లోకి 4 షోలు చూస్తుంటే మళ్ళీ నేను మొత్తం నా ఫ్రెండ్స్ అందరం పోతుంటాం. ఇక బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఇంకా ఇప్పటికి ఉంటారు కదా, టచ్లు ఉంటారు. అందరు నాయబడి సగం మంది ఫాలోవర్సే ఉంటారు. కొందరు ఉద్యోగాలు చేసిన టచ్లే ఉంటారు. అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. మంచో చెడుకు ఏదైనా ఫోన్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఎక్కడో దగ్గర నన్ను కనెక్ట్ అవుతుంటారు. కాబట్టి ఫుడ్, భోజనంలో బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం చేస్తాను నేను. అందులో కాంప్రమైజ్ కాను. మనకు నాలుకకి టేస్ట్ ఉండాలి, బాడీకి హెల్త్ ఉండాలి, అంటే బలానికి ఇవ్వాలి. కాబట్టి నేను 2 చూసుకునే భోజనం చేస్తాను. ఏదో తినాలి కదా, ఏదో బతకాలి కదా, నేను అట్లా కాదు. అందరూ ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో 2 ఇడ్లీలు చాలు, ఒక ఇడ్లీ చాలు, ఇది ఈ ఒక్క తింటే ఏమవుతుంది? అరే నేను అంటుంటే వాళ్ళకి అరే అయ్యేది అవుతుందిరా నాయన. ఇప్పుడు ఏం రోగాలు అందరికీ వస్తాయి, తిన్నోనికి వస్తాయి. రోగాలు రాకుండా ఏమనుకుంటాయి? ఇది తింటే ఎక్కువ రోగం అవుతుందేమో. అసలు అటు తిన్న కూడా తిన్నాడు ఈ అమ్మ వాడైతే. నాది అట్లుండదు. మంచి కారం, ఇంటి భోజనం కారం. ఇప్పుడు బాగా ఇంటి భోజనాల్లో బోర్ అయిందనుకో, హైదరాబాద్లో ఎన్ని హోటల్స్ ఉన్నాయో లెక్కుతాం. మళ్ళీ ఏదో హోటల్ నాకు నచ్చిన హోటల్ పోతే ఆ రోజు ఆ టేస్ట్ చూస్తా. కానీ హోటల్ ఫుడ్ అంత ఇప్పుడు అంతా ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటా. మా ఇంట్లో సంగాడికి నుంచే వస్తుంది నాకు స్పెషల్గా. లంచ్కి అక్కడి నుంచి వస్తుంది. రోజు ఒక మనిషి కారు తీసుకొని ఇంత ఊరుకోడి, ఒకరోజు కానీ ఎండి చేపలు, బొమ్మిడి చేపలు అన్నీ తింటే, నాన్ వెజ్లు అన్నీ ఉంటే అన్నీ తింటా అంత. కాబట్టి నాలుక రుచి కారంతో ఫుడ్ ఎంజాయ్ చేస్తా, తృప్తిగా తింటా. ఫిట్నెస్ ఉండే భోజనమే తింటా. వెజిటేబుల్ కూడా తినొద్దని కాదు, కానీ ఫైబర్ ఫుడ్ ఇట్లా అన్నీ ఎంజాయ్ చేస్తాను నేను. నేను ఒకటే చెప్తున్నా, బలానికి ఉండాలి, బలం ఉండాలి, నాలుకకు రుచి ఉండాలి. అలాంటి భోజనమే నా జీవితం. కాబట్టి నేనైతే హ్యాపీగా ఉంటాను. ఎన్ని టెన్షన్లు ఉన్నా నాలుకని చంపను, కడుపు చంపుకోను, హ్యాపీగా ఉంటాను నేను.